ఒకప్పుడు బంగారం ఏదైతే నగలు కొనాలంటే ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి గోల్డ్ స్మిత్స్‌ని వాళ్ళు వెళ్ళి అక్కడ ఏ రకాలు తయారు చేస్తున్నారు, ఏంటి అనేది మజూరీగా 1, 2 వెరైటీస్ చూపించేవాళ్ళు. అక్కడ పబ్లిక్ గూడా చాలా కిక్కిరిసిపోయి ఉండేవాళ్ళు. మహిళలు గూడా చాలా ఉత్సాహంగా వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి షాప్స్ అన్నీ వెలవెలబోతున్నాయి. షోరూమ్స్ మాత్రం కిక్కిరిసలాడుతున్నాయి. ఎందుకు? పబ్లిక్ నాడి మారిందంటారా? లేకపోతే షోరూమ్స్‌లో పెట్టే ఇది ఒరిజినల్ ఇక్కడేమో డూప్లికేట్ అని ఏమన్నా అపోహ ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనకి పీసీ శేఖర్ జ్యువెలర్స్ వర్క్ పీసీ శేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఏంటి ఈ ఆ షాప్స్ ఎందుకు కిక్కిరిస్తున్నాయి? మీ షాప్స్ ఎందుకు డల్‌గా ఉంటున్నాయి? సార్ ఇందులో తేడా ఏమీ లేదు. ఇదివరకు ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఏంటంటే కొన్ని క్యాటలాగ్స్‌లో డిజైన్స్ ఎంచుకోవడం, అందులో సెలెక్ట్ చేసుకున్నటువంటి కొన్ని మాత్రమే మోడల్స్ కస్టమర్స్ చేయించుకోవడం పరిపాటిగా వెళ్ళేది. రాను రాను ట్రెండ్ మారుతుండగా ఈ అప్డేటెడ్ ఏదైతే రోజులు వచ్చాయో, ఈ రోజున రెడీగా వెంటనే కావాలి. అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ డిజైన్స్‌ని మేము చూసుకోవాలి. లేటెస్ట్ జ్యువెలర్స్ మేము కొనుక్కొని తెచ్చుకోవాలి జ్యువెలరీ ఆభరణాలు అని చెప్పేసి కస్టమర్స్ ఏదైతే ఆలోచన ఉందో, అలాగే ఈ షోరూములు యాడ్ల రూపంలో మరి ఏదైతే సైకలాజికల్‌గా ప్రజల్ని ఆకర్షిస్తా ఉన్నారో, వాటికి అలాగే ఆ షోరూమ్స్‌లో ఉన్నటువంటి యాంబియన్స్‌కి వందల కేజీలతో వాళ్ళు కస్టమర్స్ ముందు కుమ్మరించినటువంటి ఆ నంబర్ ఆఫ్ డిజైన్స్‌కి కస్టమర్లు మొగ్గు చూపడం ఒక కారణం. అలాగే పూర్వం మార్కెట్‌లో ఈ టెస్టింగ్ మిషన్‌లు అయి లేకపోవడం వల్ల కస్టమర్‌కి కూడా నమ్మకం అనేది ఒక గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోవడం వల్ల అది ఆసరాగా చేసుకొని కేవలం కొంతమంది వ్యాపారులు లేదా కొంతమంది స్వర్ణకారులు ఆ మోసగించటం చేత ఈ చిన్న షాపులు, చిన్న మార్కెట్‌లు అంటే ఈ మోసం, గోల్డ్ ఆర్నమెంట్స్ కరెక్ట్‌గా ఉండవు. బ్రాండెడ్ షోరూమ్‌లు అయితే కరెక్ట్‌గా ఉంటాయనే ఒక అపోహ చేత, కేవలం ఒక అపోహ చేతే కస్టమర్స్ షోరూమ్ బాట పరిగెడుతూ ఉన్నారు. దీనివల్ల కస్టమర్స్‌కి జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకనంటే అక్కడ షోరూమ్‌లో మోసం చేస్తారనో, షోరూమ్ వాళ్ళు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తారని అయితే కాదు గానీ, గతంలో చాలా మనం మీడియాలో కూడా చూసాం. పలానా పెద్ద షోరూమ్‌లో ఈ ఇబ్బంది జరిగింది. ఈ క్వాలిటీలో పలానా మోసం జరిగింది అనే వీడియోస్ ఇవాల్టికి కూడా యూట్యూబ్ ఆన్ చేస్తే కోకొల్లలు. కానీ ఈ రోజున మోసం జరుగుతుంది అంటే కేవలం కస్టమర్ అజాగ్రత్తతో అవతల వాళ్ళని గుడ్డిగా నమ్ముతూ ఉండడం వల్ల, మోసం చేయడానికి కస్టమరే అవకాశం ఇవ్వడం వల్ల. ఎందుకనంటే ఇవాళ ఉన్నటువంటి ఇంటర్నెట్ యుగంలో ప్రతీదీ కూడా ఒక బంగారం గురించే కాదు, పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వచ్చిన ప్రతి విషయం మీద కూడా అవగాహన పెంచుకోవడానికి, అధ్యయనం చేయడానికి మనకున్న అవకాశం ఇవాళ ఇంటర్నెట్. అందుకని ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక్క విషయం అయితే ఆలోచించాలి. ఎందుకు అంటే మా స్థాయి ఏంటి? మా సంపాదన ఏంటి? మా సంపాదనలో బంగారం మీద మేము వెచ్చించడానికి మాకు మిగిలేది ఎంత? షోరూమ్‌కి వెళితే అక్కడ ఎంత వేస్తున్నారు? ఈ ఆఫరు నిజమా? ఈ ఆఫర్‌లో ఎంతవరకు నిజం? ఇంత తగ్గించి ఇవ్వడం సాధ్యమేనా? అసలు మార్కెట్‌లో ప్రైస్ ఎంతుంది? ఎందుకనంటే ఇవాళ ఇందాక చెప్పినట్టు ఇంటర్నెట్‌లో గానీ, లేదా ప్రతిరోజు వచ్చే పేపర్‌లో గానీ, మన దగ్గర ఉన్నటువంటి ఆ స్మార్ట్ ఫోన్స్‌లో రకరకాల యాప్‌ల రూపంలో గానీ, ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్‌ని తెలుసుకోవడం అన్నది చాలా సులువు. అలాంటిది మరి గ్రాముకి ఇంత తగ్గించి ఇస్తాం, అంత తగ్గించి ఇస్తాం అని వాళ్ళు ఇచ్చేటటువంటి సైకలాజికల్ మార్కెటింగ్ ఆఫర్స్ ఈ కస్టమర్స్‌ని మౌల్డ్ చేస్తున్నాయి. కానీ మీరు ఆఫర్స్‌లో గమనించొచ్చు. లాస్ట్‌లో ఒక చిన్న వర్డ్ చిన్న వాయిస్‌తో వస్తుంది. షరతులు వర్తిస్తాయని. మరి ఆ షరతులు ఏంటన్నది అక్కడికి వెళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకని వాళ్ళిచ్చే ఆఫర్సు వాళ్ళెందుకు ఇస్తున్నారు? మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ ఆఫర్స్? సార్ ఆఫర్ ఇవ్వగలుగుతున్నాం, ఇవ్వలేకపోతున్నాం అంటే ఒక్కటే కారణం సార్. ఒక పని చేసేటటువంటి స్వర్ణకారుడికి తనకుండే మెయింటెనెన్స్‌ని బట్టి తను వేసేటటువంటి చార్జెస్ కొంత మాత్రం ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటటువంటి మాలాంటి ఎవరైతే వర్తకులు ఉంటారో వాళ్ళకు ఉండేటటువంటి పరిధి మెయింటెనెన్స్‌ని బట్టి కొంతవరకు చార్జెస్ వేయడం జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి షోరూమ్స్ యాక్చువల్‌గా వాళ్ళకు ఉండేటటువంటి ఆ భారీ స్టాఫు, ఆ భారీ భవనాల యొక్క అద్దె ఖర్చులు, కరెంటు బిల్లు ఖర్చులు ఇవన్నీ ఏదైతే ఉందో వాటన్నిటిని
బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ స్థాయి వెయ్యాలి. అది కస్టమర్ ఆలోచించాలి. కానీ అందులో వాళ్ళు మరి అంత మెయింటెనెన్స్ ఉండి, అంత స్టాఫ్‌కి జీతాలిచ్చి, అంతంత భవనాలకి అద్దెలు చెల్లిస్తూ కూడా ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ కంటే 60%, 70% ఆఫర్‌లని లేదా 100% తరుగు లేదు, మజూరీ లేదు అంటూ ఇచ్చేటటువంటి ఆఫర్‌లు ఎలాగిస్తున్నారు? ఒక్కసారి కస్టమరే దాని గురించి ఆలోచించాలి. మరి 70% ఆఫ్ అని అనౌన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయనకి మిగిలినప్పుడు రష్‌లో ఉన్నప్పుడు ఫుల్ 100% చార్జ్ చేసినప్పుడు అంత ప్రాఫిట్స్ ఉంటాయా మీ గోల్డ్ బిజినెస్‌లో అసల? సార్ అంత ప్రాఫిట్స్ ఉండేటట్టయితే నిజమే అయితే అందరూ షోరూమ్స్ పెద్ద పెద్ద భవనాల్లోనే పెట్టాలి. కానీ అలా ఎందుకు లేరు? వేళ్ళ మీద మాత్రమే లెక్కేసే విధంగా కొందరు మాత్రమే కార్పొరేట్ వ్యవస్థగా ఏర్పడి కొన్ని కొన్ని షోరూమ్‌లు పెట్టగలుగుతూ ఉన్నారు. ఎందుకనంటే ఇవాల్టి రోజున గోల్డ్ కాస్ట్ ఇంత విపరీతంగా పెరిగి ఉండడం చేత ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ పెరిగింది. ఎస్టాబ్లిష్‌మెంట్ షోరూమ్ యొక్క యాంబియన్స్ ఖర్చు పెరిగింది. స్టాఫ్ జీతాలు పెరిగినాయి. ఇంత పెరిగినప్పటికీ కూడా 60%, 70% ఆఫర్‌లనేది ఇవ్వడం సాధ్యం కానే కాదు. దీనికి ఒక్కటే మార్గం. రూ. 10 వస్తువుని రూ. 20గా చెప్పడం. 10% వేసే తరుగు మజూరీలు ఉన్న చోట 20%, 20% వేసే చోట 30% వేస్తే మాత్రమే తగ్గించి ఇవ్వగలరు. ఒక వస్తువు తయారవ్వడానికి మీకు అక్కడ చెప్పేటటువంటి, ఇచ్చేటటువంటి ఎస్టిమేషన్‌లు, కొటేషన్‌లు సరిగా కరెక్ట్ కానే కావు. ఎందుకనంటే సుమారుగా ఒక 50 గ్రాముల వస్తువు మీకు అక్కడ ఒక రూ. 5,00,000 అయినట్లయితే ఆఫర్ పోను అదే రూ. 5,00,000 వస్తువు మా దగ్గరికి వస్తే రూ. 4,60,000 మాత్రమే అవుతుంది. ఎందుకని? ఇచ్చేటటువంటి ఎస్టిమేషన్‌లో వేసేటటువంటి చార్జెస్‌లో ఏవైతే ఉన్నాయో, ఆ వాల్యూ యాడెడ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా పూర్తిగా ఇక్కడున్న మార్కెట్‌కి, అక్కడున్న షోరూమ్ కార్పొరేట్ మార్కెట్‌కి పూర్తిగా విరుద్ధం. అదిగో మీరు తక్కువకి చేస్తున్నారు కాబట్టి మీరు మోసం చేస్తున్నారు అనొద్దు. ఎందుకనంటే మోసం చేస్తేనే తక్కువకివ్వాలి అన్నది లేదు. ఎందుకనంటే మార్కెట్ అంతా మోసం అయితే కాదు. ఇది కస్టమర్స్ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి మార్కెట్‌లో, ప్రతి బిజినెస్‌లో కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసపోయేవాళ్ళు ఉంటారు. కస్టమర్ ఏదైనా ఒక రూపాయి పెట్టి ఒక వస్తువు కొనేటప్పుడు ఇవాళ కస్టమరే పూర్తి అవగాహనతో, ఆలోచనతో మేల్కొని అవతల వాళ్ళకి మోసపోయేటటువంటి, మోసం చేసేటటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు. మోసపోయేటటువంటి మూఢనమ్మకమో లేతే గుడ్డి నమ్మకం అనే ధోరణితో కస్టమర్ కూడా ఉండకూడదు ఇవాళ. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక రింగ్, జనరల్‌గా ఒక రింగ్ కొనాలనుకుంటుంటే, ఆ రింగు మీలాంటి వాళ్ళ దగ్గరికొస్తే 1, 2 మోడల్ డిజైన్స్ చూపిస్తారు. అదే నేను షోరూమ్‌కి వెళ్తే 20, 30 డిజైన్స్ ఉంటాయి. నేను ఏది ఎంచుకోవాలనేది నాకే కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అందుకని వీళ్ళందరూ షోరూమ్‌కెళ్తున్నారంటారా? ఖచ్చితంగా సార్. ఈ నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి కుమ్మరించడం చేత నంబర్ ఆఫ్ డిజైన్స్‌లో ఓ బెస్ట్ డిజైన్ ఎంచుకుందామని కస్టమర్స్ వెళ్తున్నారు. ఇది నిజంగా మంచి విషయం. ఎందుకనంటే ఇవాళ ఇంతింత రేట్‌లో లక్షలు పెట్టి కొనుక్కునేటప్పుడు ఆ ఆర్నమెంట్స్ డిఫరెంట్‌గా ఉండాలి. అందరి దగ్గర కన్నా నా మెడలో ఉన్న నెక్లెస్, నా మెడలో ఉన్నటువంటి ఆ హారం అందంగా ఉండాలని అనుకోవడం తప్పైతే కాదు. కానీ కస్టమర్స్ ఇక్కడ ఒక్క ఆలోచన చేయాలి. ఏదైతే పూర్వ పద్ధతిలో వర్కర్ దగ్గర గానీ, మా చిన్న సైజు ఏదైతే జ్యువెల్లరీ షాప్స్ ఉన్నాయో, అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న ఆర్నమెంట్స్ మన్నిక ఎలా ఉంది? లేదు షోరూమ్‌లో కొన్నటువంటి ఆయా ఆభరణాల మన్నిక ఎలా ఉంది? ఒక్కసారి మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఆలోచించండి. అదేంటంటే, ఒకసారి నేను ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు ఒక పెద్ద షోరూమ్‌కి సంబంధించినటువంటి ఒక సేల్స్‌మెన్ కలిసాడు. మాటల్లో మాటగా కలుపుతూ అక్కడ ఉన్నటువంటి ఆ నంబర్ ఆఫ్ డిజైన్స్ వెనుకున్న క్రియేటివిటీ ఎలా వస్తుంది? మా దగ్గర ఉన్న కేటలాగ్స్‌లో ఉన్న మోడల్స్ కన్నా మీ షోరూమ్స్‌లో ఉన్నటువంటి మోడల్స్ ఇంకా అప్‌డేటెడ్‌గా ఎలా ఉంటున్నాయంటే, ఆ సేల్స్‌మెన్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, లక్షల జీతాలిచ్చి డిజైనర్స్‌ని పెట్టుకొని అద్భుతమైన డిజైన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం అని చెప్పారు. నిజంగా చాలా గొప్ప విషయం అది. మరి దీని వెనక ఉన్నటువంటి ఆ ఇబ్బందేంటి? మీకు అంత బిజినెస్ ఎలా జరుగుతుంది? అంత మెయింటెనెన్స్ తీస్తూ, మరి ఒక వస్తువు చేస్తే 7, 8 ఏళ్ల నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక కస్టమర్ మళ్ళీ అదే వస్తువు చేయించడానికి రాడు కదా!
ఇంత గ్రోత్ ఎలా వస్తుంది అని అడిగితే చిన్న నవ్వు నవ్వి బయట ఎక్కడ చెప్పొద్దు భయ్య. ఇక్కడ ఉండే సీక్రెట్ ఏంటంటే ఆయా డిజైనర్స్కి ఇచ్చేటటువంటి శాలరీస్తో పాటు బోనస్గా 3 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే డిజైన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, బాగా అప్డేటెడ్ మోడల్స్గా ఉండాలి. రెండవది ఏంటంటే ఆ ఆర్నమెంటు 2 సంవత్సరాల కంటే ఎక్కువ మన్నకూడదు. మన్నికి తక్కువ. ఒకవేళ మూడవ పాయింట్ ఏంటంటే ఒకవేళ అది గనక బ్రేక్ అయితే రిపేర్ చేయడానికి కూడా పని చేయకూడదు. అలా అయితేనే ఏ ఆర్నమెంట్ అయినా కొన్న తర్వాత ఒక 1 ఇయర్లో కానీ 2 ఇయర్స్లో కానీ మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తారు. అందుకనే వచ్చిన కస్టమరే మళ్ళీ మళ్ళీ తొందరగా రావడానికి, అంత ఫ్లో బిజినెస్ జరగడానికి దీని వెనక సీక్రెట్ ఇదే భయ్యా అని చెప్పినటువంటి ఆ పెద్ద షోరూంలో ఆ సేల్స్మెన్. ఆ షోరూమ్ పేరు మనం చెప్పకూడదు కాబట్టి, ఇది సందర్భం కూడా కాదు కాబట్టి చెప్పడం లేదు. కానీ కస్టమర్ ఒక ఆలోచన చేయాలి. ఎందుకనంటే మీరు ఒకసారి పెద్ద షోరూంలో ఒక ఆభరణం కొన్న తర్వాత మరుసటి రోజు అది బ్రేక్ అయినా కూడా మీరు ఆ షోరూమ్కి తీసుకెళ్తే ఈ హారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి మేడం అంటారు. కానీ దాని వెనక ఉన్నటువంటి ఇబ్బంది ఆ మరుసటి రోజు మీకు తెలుస్తుంది. దానికి అయినటువంటి ఛార్జెస్ ₹1,00,000 2,00,000 మళ్ళీ మీరు చెల్లించి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒక 6 నెలల తర్వాత మీరు వెళ్ళినా ఇదే పరిస్థితి. అదే ఆర్నమెంట్ని క్యాష్ కావాలి అని మీరు వెళ్తే 5% నుంచి 7% మీకు అమౌంట్ తగ్గించి ఇస్తారు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి బంగారం కొనేటటువంటి స్వర్ణాభరణ ప్రేమికులుగా. అదే గనక ఒక స్వర్ణకారుడి దగ్గరో లేదా ఆర్డర్ మీద తయారు చేసేటటువంటి మాలాంటి ఒక వర్తకుల దగ్గరకో వచ్చి గనక మీరు చేయించుకున్నట్లయితే మీరు అడగచ్చు, అదేంటి అది కూడా ఒక స్వర్ణకారుడు చేసిందే కదా, ఇక్కడ కూడా ఒక స్వర్ణకారుడు చేసేదే కదా, ఈ రెండిటికి మనీకి ఎందుకు తేడా వస్తుందని మీరు అడగచ్చు. కానీ అక్కడ చేసేటటువంటి షోరూమ్స్లో నెంబర్ ఆఫ్ కేజీస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేయడం వల్ల ఒక ఫ్లోలో కార్ఖానాలో స్వీట్స్లు చేసినట్టుగా చేసుకుంటూ, మిషన్లు చేసినట్టుగా చేసుకుంటూ సగం మిషనరీని ఉపయోగించి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే డిజైన్ని ఒక ఫోటో రూపంలో మీరు ఇచ్చినట్లయితే ఒక స్వర్ణకారుడు కానీ అదే మాలాంటి వర్తకులు కానీ ప్రత్యేకించి అదే డిజైన్ చేయడానికి ఆ చిన్న తీగ దగ్గర నుంచి ఆ డైస్ వరకు ప్రతిదీ కూడా సపరేట్గా చేస్తూ ఆ ఒక్క డిజైన్ మీదే ఆ 3-4 డేస్ ఫోకస్ పెడుతూ ప్రతి ఒక్క చేసే చిన్న చిన్న వెల్డింగ్ దగ్గర నుంచి దృష్టి పెడుతూ దాని మన్నిక మీద, క్వాలిటీ మీద, డిజైన్ మీద శ్రద్ధ పెట్టి చేయడం జరుగుతుంది. అలాగని అందంలో ఏదైనా ఈ ఆభరణానికి ఆ ఆభరణానికి తేడా ఉంటుందా అంటే అది కేవలం మీ అపోహే. ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ ఇవాళ చేసేటటువంటి వర్కర్స్ మనకి అవైలబుల్గా ఉన్నారు. ఆ టెక్నాలజీ, ఆ మిషనరీ కూడా ఇవాళ ప్రతి ఒక్క వర్కర్ దగ్గర కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చూపిస్తూనే ఉన్నారు. కానీ ఆలోచించాల్సింది, రావాల్సింది కస్టమర్లు మాత్రమే. ఇవాళ ప్రతి ఒక్క స్వర్ణకారుడు కూడా తమ యొక్క ప్రతిభను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. షోరూముల్లో మాత్రమే అందచందాలు దొరుకుతాయి, షోరూంలో మాత్రమే క్వాలిటీ దొరుకుతుంది, షోరూంలో మాత్రమే డిజైన్స్ ఉంటాయి అనుకోవడం కేవలం మీ అపోహ మాత్రమే. ఇంటర్నెట్లో ఆయా కస్టమర్లు డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఏ డిజైన్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనకి వర్కర్స్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆ రకంగా స్వర్ణకారుల్ని కూడా మనం ఆదుకున్నట్లు కూడా అవుతుంది.